రాజు దొరికిపోయాడు. సినీ వేడుకల్లో బోలెడన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా గ్యారంటీ హిట్. అసలు ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటి వరకు రాలేదు, ఇంత కథ ఎప్పుడు చూడలేదు అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. తెరపై బొమ్మ పడ్డాక కానీ అసలు నిజం బోధపడదు. ఆ వేడుకకొచ్చిన అతిథుల విషయంలోనూ ఇదే తంతు. ట్రైలర్లు చూస్తుంటే బాక్సాఫీస్ ని ఎరగదీసే సినిమాలా కనిపిస్తుంది. రికార్డులు సృష్టిస్తుంది. గల్లా పెట్టి నిండిపోవటం ఖాయమని గొప్పలు పోతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ దర్శకుడు తీసిన ఫలానా సినిమా ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు అని చెప్తూ ఉంటారు. టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరొందిన దిల్ రాజు కూడా అదే బాపతు. ఆడియో ఫంక్షన్ కి వెళ్తూ ఇలాంటి డైలాగులే చెప్పి సరిగ్గా ఇదే సీన్ రిపీట్ చేసి తప్పులో కాలేశారు మన దిల్ రాజు. యమలీల 2 పాటల విజయోత్సవం కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు దిల్ రాజు. అక్కడ ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే యమలీల నాకు భలే బాగా నచ్చింది, అందులో చినుకు చినుకు అందలతో పాట కోసం ఈ సినిమాని 10 సార్లు చూసా అని అనేశారంట. నిజానికి చినుకు చినుకు అందలతో పాట యమలీలలోది కాదు, అది మాయలోడు సినిమాలోని పాట. యమలీలకి మాయలోడుకి తేడా తెలియకపోతే ఎట్టా అంటూ సభికులంతా నవ్వేసుకున్నారంట. దిల్ రాజు పక్కనున్న వాళ్ళు ఉప్పందిస్తూ మళ్లీ తేరుకుని అమ్మ పాట కోసం ఈ సినిమాని 20 సార్లు చూసా అని మాట మార్చేశారంట. మొత్తానికి సిల్లి సిల్లిగా మాట్లాడి కావలసినంత ఎంటర్టైన్మెంట్ దిల్ రాజు ఇచ్చేశారు. దిల్ రాజు దొరికిపోయాడు.